తన కాన్వాయ్పై జరిగిన దాడి ఘటనలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకి రపారప బ్యాచ్కి బెదిరేది లేదని స్పష్టం చేశారు. మాచర్ల అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ధైర్యం ఉంటే మాచర్ల సెంటర్లో వచ్చి ప్రజల మధ్య చర్చకు రావాలని సవాల్ విసిరారు. పిన్నెల్లి సోదరులు మాచర్లను పట్టిపీడిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అభివృద్ధి, శాంతి భద్రతల కోసం పనిచేస్తున్నామని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తనపై జరిగిన దాడి వెనుక ఎవరున్నా చట్టం ముందు నిలబెడతామని తేల్చి చెప్పారు. ఒక శాసనసభ్యుడి మీద దాడి చేయటం అంటే ఆగతాయిగా చేసే చర్య కాదు. సరే, ఎవరు చేసినా ఎలా చేసినా ఈ తాటాకు చప్పుళ్ళకి, ఈ రఫా బ్యాచ్కి బెదిరేవాడు కాదు బ్రహ్మారెడ్డి. 45 ఏళ్లుగా అన్నీ చూసిన వ్యక్తిని. ఒక్కడు ఇప్పుడే ఇదే కాదు, ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కానీ దాడి చేయాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా మీ నాయకుడి ఆంతర్యాన్ని గ్రహించండి. ఒక్కటే నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మాచర్ల అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా రామకృష్ణారెడ్డి? 4 సార్లు శాసనసభ్యుడు, 4 సార్లు శాసనసభ్యుడు అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు. నువ్వు శాసనసభ్యుడు అయితే ఈ ప్రజలకు ఏం ఒరిగిందో నువ్వు చెప్పాలి.